మిత్రమా, పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. గాలి అనేది కనిపించకపోయినా సమస్త కోటికి ప్రాణం పోస్తుంది మిత్రమా. అలాగే మనం చేసే సహాయం కూడా ప్రచారం పొందకపోయినా మనసుకి ప్రశాంతతనిస్తుంది. సమయం, ఆరోగ్యం, అలాగే బంధం, వీటిపై ఏ ధర కూడా రాసి ఉండదో. ఇక అవి కోల్పోయినప్పుడే వాటి యొక్క విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇక బంధాన్ని నిలబెట్టుకోవాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాలేదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తినిస్తుంది. గుర్తుంచుకోండి, తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగినవాడు. మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు మిత్రమా, నడిచే మార్గం కూడా మంచిదై ఉండాలి. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా నొప్పించుకో. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే మారడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. గుర్తుంచుకో మిత్రమా, బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితికి మీ శక్తి మేర మీరు స్పందించగలగడమే. సమయపాలన అలాగే క్రమశిక్షణ, ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేరు. బ్రతకడానికి ఏ పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిని అలవాటు చేసుకుంటూ పోతే నిరాశ సుడిగుండంలో పడిపోవలసిందే. చెయ్యకపోతే తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు మిత్రమా, కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీకోసం నువ్వు కొంత దాచుకో. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ యొక్క ఫలితం. అంటే ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ కూడా ప్రయత్నించద్దు. కుళ్ళిన పండు ఏదో ఒక రోజు నేలరాలక తప్పదు మిత్రమా. అర్థమైందనుకుంటా. ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, అదే పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. ఉన్నదంతా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శులుగా మారుతాం మిత్రమా. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి, అంతేగాని నీలా మాత్రం ఉండకూడదని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. అలవాట్లతో భగవంతుడిగా మారవచ్చు. అదే అలవాట్లతో హంతకుడిగా కూడా మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు, వారి స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. మంచి అలవాట్లు పెంపొందించుకోండి, జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోతారు. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా అణువంత ధైర్యాన్నిచ్చే మనిషి ఉంటే చాలు మిత్రమా. జీవితం ఎప్పుడు కూడా భయంగా అనిపించదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. గుర్తించుకో మిత్రమా, విసిరేసిన విత్తనాలే కొన్నేళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా మహాశక్తులుగా ఎదుగుతారు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు,
మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. గుర్తుపెట్టుకో మిత్రమా, పాపాలు చేసి హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే అని, నేను ఏదైనా చేస్తే బాగుంటుందని భ్రమపడద్దు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది కర్మ అనేది ఎప్పుడూ పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. మనం దూరమైతే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం, కానీ అది నిజం కాదు మిత్రమా. ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతామనేదే నిజం. మనకన్నా ముందు వారిని చూసి ఈర్ష్యపడ్డం, మనకన్నా వెనక ఉన్నవారిని చూసి గర్వపడ్డం రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణానైనా సరే మారిపోవచ్చు. గుర్తుంచుకో, జీవితంలో ఎవ్వరి మీద కూడా అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలీదు, ఎవరు ఎప్పుడు ఎలా దూరం పెడతారో తెలీదు, ఎవరు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలీదు. నారు పెట్టకుండా నీరు పొయ్యకుండా పెరిగేవి రెండే రెండు మిత్రమా. ఒకటి పొలంలో కలుపు, ఇక రెండోది మనిషిలో అహం. ఒక దానివల్ల పొలం నాశనమైతే రెండో దానివల్ల మనిషి నాశనమవుతాడు. అర్థమైందా మిత్రమా? ఆటంకం అనేది నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదని గుర్తుపెట్టుకో. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వర్షం లాంటిది మిత్రమా. ప్రపంచంలో ఇంతకంటే వ్యర్థమైనది ఏదీ లేదు. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణమవుతుంది. ఓసరి వెళ్ళే ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి నిమిషానికొక రంగును మారుస్తారు కాదంటారా? నీకు కావాల్సింది దక్కించుకోవడం కోసం ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, నీ సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దానిని ఇంకొకరికి కారణం చేయడం, ఈ రెండు ఆ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్నటువంటి పునాదులని నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుందని మర్చిపోకు మిత్రమా. నువ్వు గెలవాలి అంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది మిత్రమా. పంజా విసరాలంటే వెనక్కి అడుగు వేయడం తప్పదు కదా. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే అవుతుంది. ఒకరి జీవితం గురించి చులకనగా ఎప్పుడూ మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బ్రతికినంతకాలం బాగుపడతావు. డబ్బులు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. కుటుంబంలో ఎన్ని గొడవలున్నా సరే సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యదే. భార్యని చులకనగా చూడకుండా గౌరవించాల్సినటువంటి ధర్మం భర్తదే. సహనం అంటే దండించే అధికారం ఉన్నా సరే దండించకపోవడమే మిత్రమా. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా సరే వదలకపోవడమే. వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులున్నా సరే చెడిపోకుండా బ్రతకడం. మనల్ని వదిలి వెళ్ళిపోయేవారిని వెళ్ళిపోమ్మని దారి ఇవ్వాలి. నమ్మి ఉన్నవారికి మాత్రం ప్రాణం ఇవ్వాలి. బ్రతిమలాడే ఎవ్వరిని కూడా మీ జీవితంలోని ఉండాలని కోరుకోకండి మిత్రమా. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా సరే ఎదుటివారి మనసులో నుంచి కూడా రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే. తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, అలాగే ప్రేమను చూపించినా సరే నీ మనసుకు పడే వేదన, మోస్తున్న బాధను నువ్వు తెలిపినా సరే వారికి అస్సలు అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు ఇంకా అలసైపోతూ ఉంటారు. నీకున్న గౌరవం నలుగురిలో నీకు ఇంకా గుర్తింపునిస్తుంది. నీలో ఉన్న గర్వం నలుగురిని నీ నుంచి దూరం చేస్తుంది.
అర్థమైందనుకుంటా మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.